నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఎక్కువ ఫ్లైట్లు, అధిక ఫ్రీక్వెన్సీ, అతి తక్కువ ధరలు, వేగవంతమైన విస్తరణ, తక్కువ స్టాఫ్తో ఎక్కువ పని, తక్కువ వేతనాలు, సేవల్లో రాజీ, ఇలాంటి ప్రత్యేకతలే 20 ఏళ్లుగా విమాన ప్రయాణాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ ను అగ్రస్థానంలో నిలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11,80,00,000 మంది ఇండిగోలో ప్రయాణించారంటే భారత వైమానిక రంగంలో దాని ఆధిపత్యం ఏంటో అర్థమవుతోంది. అయితే 4 రోజులుగా ఇండిగో ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఫ్లైట్లు గంటల తరబడి ఆలస్యం, అకస్మాత్తుగా విమానాల రద్దు, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా ట్రావెలర్స్ ఆగ్రహానికి ఇండిగో గురవుతోంది. అసలు ఈ సంస్థ సంక్షోభానికి కారణం ఏంటి? సంక్షోభం ఎంతకాలం ఉండనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండిగో సేవలు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి. విమానాలు రద్దయ్యాయని కొన్ని నిమిషాల ముందే ప్రకటించడంతో ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు చేయడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో షాక్కు గురయ్యారు. గత 4 రోజుల్లోనే ఏకంగా 1000 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 48 గంటల్లోనే 600కు పైగా విమానాలు నిలిచిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 225, హైదరాబాద్లో 92 విమానాలు రద్దయ్యాయంటే సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఈ గందరగోళానికి ఊహించని కార్యాచరణ సవాళ్లు, సాంకేతిక లోపాలు, రద్దీ వాతావరణాన్ని సాకుగా ఇండిగో చూపింది. కానీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే అసలు కారణమని పైలట్లు, సంస్థ సిబ్బంది చెబుతున్నారు. పైలట్ల అలసటను తగ్గించేందుకు డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ను తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం సిబ్బందికి ప్రతి వారం 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. నైట్ డ్యూటీని 6 గంటలే చేయాలి. ఒక్కో పైలట్ కు నైట్ ల్యాండ్లను వారానికి 2 అనుమతిస్తారు. రాత్రుల్లో ఫ్లైట్ ను 8 గంటలు ఎక్కువసేపు నడపరాదు. ఈ నిబంధనలకు ముందుగానే సన్నద్ధమైన ఇతర వైమానిక సంస్థలు సిబ్బందిని దానికి అనుగుణంగా నియమించుకున్నాయి. ఇండిగో మాత్రం దీన్ని పట్టించుకోకుండా సంక్షోభానికి గురైంది. శీతాకాల షెడ్యూల్లో ఇండిగో విమానాల సంఖ్యను పెంచింది. దానికి తగ్గట్లు పైలట్లను, సిబ్బందిని పెంచలేదు. పైగా పైలట్లు ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో విమానం నడిపే వాళ్లు కరవయ్యారు. A320 అనే ఎయిర్ బస్ సాఫ్ట్వేర్ సమస్య వల్ల ఆలస్యమైంది. దానివల్ల ఇతర విమానాలు కూడా లేట్ అవుతూ సంక్షోభానికి దారితీసింది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే అతి తక్కువ సిబ్బందితో నెట్టుకొస్తున్న సంస్థకు కొత్త నిబంధనలు అసనిపాతంలా మారాయి. వేతనాలు పెంచకపోవడంతో సిబ్బంది నిలకడ కూడా లోపించింది. పదే క్షమాపణలు చెబుతూ ఇంకో 2 గంటలు విమానం వస్తుందంటూ 12 గంటల పాటు వెయిట్ చేయించడం ద్వారా సంస్థ శాడిజం ప్రదర్శించిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హోటల్ లేదు, ఆహారం లేదు, నీరసం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10లోపు ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. విమానాల సంఖ్యను తగ్గించి, స్టాఫ్ ను పెంచి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. అయితే సంక్షోభం నుంచి ఇండిగో బయటపడుతుందా, కింగ్ ఫిషర్ లాగా చేతులెత్తేస్తుందా అన్నది కాలమే తేల్చాలి.